మీ ఆశ్రమ అనుభవం ఎలా ఉంది అండ్ అక్కడ ఎన్ని రోజులు ఉన్నారు మీరు? మా ఆశ్రమ ఆనందం అనుభవం వర్ణించాలంటే మాటలు చాలు. నిజంగా మేము ఎదురు చూడనటువంటి కళలో కూడా ఊహించినటువంటి పరమాద్భుతం, ఆనందం, పరమానందం, బ్రహ్మానందం అని ఎంత చెప్పుకున్నా చాలు. నిజంగా మేము అంత ఆనందిస్తామని కూడా మేము ఎదురు చూడలేదు. మొట్టమొదటిసారి మా అనుభవం చెప్పాను కదా, ఆనందాతీతం, వర్ణనాతీతం, భావాతీతం, భాషాతీతం అని ఎంత చెప్పుకున్నా చాలు. మేము మా నాన్నగారు అన్నారు కదా 3 రోజులే ఉంటే చాలన్నది. సరే 3 రోజులే ఒప్పుకొని వచ్చాం. ఇంకా 3 రోజులు అయ్యాక స్వామి మా నాన్నగారు దగ్గరికి వచ్చి, రాధాకృష్ణయ్య 3 రోజులు అయిపోయింది కదా, ఎప్పుడు బయలుదేరుతున్నావు అని అడిగేటప్పటికీ నాన్నగారు ఒక రకంగా హడలిపోయాడు. చేతులు జోడించి, స్వామి మీరు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు పోతామా అనేటప్పుడు నిజంగా మా ఆనందానికి అదే 3 రోజులు ఉండాలని వచ్చిన వాడు 3 నెలలు ఉండిపోయామంటే నిజంగా కూడా కల్లో కూడా ఊహించినటువంటి ఆనంద ఘట్టం అన్నమాట. అప్పుడు ఇంకా స్వామి మీరు అనగా కదా, స్వామి చేత ఒక పని చేయించాలంటే చాలా కష్టం అన్నారు కదా. ఆ కష్టానికి మాటలే లేవమ్మా. ఎందుకంటారా, అక్కడ కట్టెలు చిక్కవు, చాలా కష్టం కట్టెలు. పాపం కోనమ్మ అనే ఆమె ఎక్కడెక్కడో కట్టెలు ఏరుకొని వచ్చి చాలా కష్టపడి పోయి మంటేసి స్వామికి ఒక అండ నిండుకు వేడి నీళ్లు కాచి స్నానానికి అన్నీ సిద్ధం చేసి, స్వామి స్నానానికి రండి అని గట్టిగా కేకేస్తే ఈ తొంటరి బాలుడు, ఈ అల్లరి పిల్లవాడు గోడ దునికి వెళ్ళిపోయావు. ఇంకా మేమందరూ గొడవ అంటే ఆయన వెలికిపోయావు. స్వామి స్వామి రండి, నీళ్ళు తలబడిపోతుంది అంటే వస్తేరా వచ్చేవారు కాదు. ఆ తర్వాత వస్తే స్వామిని బాత్రూంలో పెట్టి తలుపు గడపెట్టేసేవాడు, మళ్ళీ బయట పోకుండా. అప్పుడు స్నానం చేసి ఆయన్ని తీసుకొచ్చేటప్పటికి నిజంగా దేవుడు కనిపించాడని చెప్పాలి. 3 చెరువులు నీళ్ళు తాగిస్తారంటే అది వాస్తవమైనటువంటి ఆ పనే కాదు, ఏ చిన్న పని చేయించాలన్నా ఒక అల్లరి, ఒక ఆట, ఒక ముద్దు, ఒక ముచ్చట, ప్రతి ఒక్క చిన్న పనిలోనూ ఎంతో ఆనందాన్ని అందించేవాడు. అది ఇంకా చెప్పడానికి చాలదన్నమాట.